అమ్మాయిల మాన ప్రాణాలతో ఆటలాడడం, క్రూరం మృగం కన్నె పిన్నెలపై ఇతనికి కన్ను పడిందంటే మానభంగం చేయకుండా వదలడు. కిడ్నాప్లు, రేపులు అతనికి వెన్నతో పెట్టిన విద్య. శాడిస్ట్ అనే పదం కూడా ఇతనికి చాలా తక్కువ. మదమెక్కిన మృగంలా ఆడవాళ్ళపై విరుచుకు పడతాడు. వస్తున్నాడు ఇతడే. తన ప్రాణాలతో జలగాలాటాడడం, క్రూర మృగం కన్న పిల్లలపై ఇతర కన్ను పడిందో మానభంగం చేయకుండా వదలడు. కిడ్నాప్లు, రేపులు ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. శాడిస్ట్ అనే పదం తనకి చాలా తక్కువ. మదమెక్కిన మృగంలా ఆడవాళ్ళపై విరుచుకు పడుతూ దుర్గా, ది గ్రేట్ శాడిస్ట్ దుర్గా. ఏమి అందమే! నీ అందం ముందు ఎనికి పనికిరాదు. ఇంతటి అందాన్ని సృష్టించిన ఆ బ్రహ్మ ఎంతో ఎంతో రసికుడే. మిస్టర్, ఒంటరిగా నాకు ఆడిపోతావు. ఇలాగైనా మాట్లాడేది? ఎలా మాట్లాడాలో నేర్చుకుంటా మిస్. మర్యాద నుంచి బయటికి వెళ్ళు. అయినా ముందు ఎలా మాట్లాడాలో అది తెలుసుకో. నీ అందం గురించి మాట్లాడుతుంటే సంతోషించక కసుబుసులాడతావేంటే? అది సరే, ఇంతకి ఎవరి కోసం వెయిటింగ్? కోసమేనా? ఎవరి కోసమైతే నీకెందుకు? మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు చెప్పకపోతే నీ అందాన్ని చూస్తూ నేను ఇక్కడే ఉండిపోతానే. మిస్టర్ మిస్టర్ కాదు, మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్. దుర్గా అని పిలుస్తారు. మిస్టర్ దుర్గా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా సరే, నా పేరు రోజా. రోజా? అబ్బావా, నీ పేరు కూడా నీలాగా చాలా అందంగా ఉంది. నన్ను అందుకో, నీ ఎత్తని కౌగిల్లో నన్ను చేర్చుకో. మిస్టర్ దుర్గా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావే? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అందమైన నీ పెదవులపై కిసి ఇవ్వడానికి వచ్చా. ఏమంటానా? చంప పగులుతుందంటాను. తాగితే చాలే. అసలు ఏమిటి అర్థం పర్థంలన్నీ పిచ్చివాగుడు? అవును, నిన్ను చూసిన దగ్గర నాకు ఏమనిపించింది? అయితే పిచ్చాసుపత్రికి వెళ్ళండి. నీలాంటి అందమైన కన్య గులాబీలు ముందుంచుకొని పిచ్చాసుపత్రికి గిద్దానికి బేబీ. మిస్టర్, నా ఫ్రెండ్ దుర్గా వచ్చాడంటే నీ అంత చూస్తాడు. నా ఫ్రెండ్ నరసింహ రాకముందే వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావే? ఈ దుర్గా ఎదుర్కొన్న మనగాడవాడు. మగాడే కాదు,
తను వస్తే నీకే తెలుస్తుంది. వాడి వచ్చేలాగా నా పని ముగించుకుంటానే.
శివ ఇతను ఒక డైనమిక్ హీరో. అయ్యో సవాలైన తన లక్ష్యాన్ని సాగిస్తూ ఒక అమ్మాయికి మనసిచ్చి తన ప్రేమలో పడి జరిగే కొన్ని మార్పుల వల్ల అతను లక్ష్యాన్ని సాధిస్తాడా, లేక లక్షలోండితనంతో నిండిన ఈ దేశంలో మార్పు కోసం రౌడీలాగా మరి అవతరిస్తాడా? ఈ దుర్గను ఎదుర్కొంటున్నా చాలా సరదాగా ఉందా? ఈ పాట బుద్ధుని నీలాంటి కొవ్వెక్కిన వాళ్ళకి శత్రు శివపుత్రుడు మాట్లాడు. అడ్డు వచ్చామంటే అడ్డు తొలగించుకోవడమే కానీ అడ్డు తప్పుకోవడం ఈ శివ హిస్టరీలోనే లేదు. ఈ దుర్గ చాలా దుర్మార్గుడురా. నాతో పెట్టుకొని నిన్ను చూడాలి, నీ పిల్లలు నిన్ను చూడాలి. పూర్తిగా పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడి రుణం. నాతో నాతో పెట్టుకొని రేపు అనేది లేకుండా చేసుకోకు. ఈ దుర్గ చాలా చాలా ఇప్పుడు నీ టైం రా. అది అది ఇప్పుడు నా దారిలోకి వచ్చావు. బుద్ధిగా ఇక్కడి నుంచి పారిపో. వెళ్తున్నా కానీ మరణాలొస్తా నీ ఎత్తు చూస్తారా? నీ వల్ల ఇందేగా. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. పర్లేదు మేడం, ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అది సరే, ఈ టైంలో మీరెక్కడా? నా ఫ్రెండ్ శిలతో వస్తాంటే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. నీ పేరు? నా పేరు రోజా, మాది గుడివాడ. నా పేరు శివ, మాది అమరావతి పక్కన రాజధాని. డిగ్రీ కంప్లీట్ చేసి ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నా మేడం. శివ, మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇక్కడే మా ఫ్రెండ్ వీరుగాడి ఆఫీస్ రూమ్ లో ఉంటున్నా. స్వాతి, నువ్వెక్కడ ఉంటున్నావు? శివ, రోజు రోజుకి ఆ రౌడగుండ అల్లర్లు ఎక్కువైపోతున్నాయి. రోజా, శివారెడ్డి గారికి ఆ టైగర్ అనేవాడే అండదండలు ఎక్కువగా ఉన్నాయి. ముందు ముందు వీళ్ళ ఆట కట్టిస్తే ఈ దుర్గా గారి పగరు దిగుతుంది. రోజా, శివ, మీలాంటి వాళ్ళు సిరుసుకి ప్రేమైతే మంచిదని నా అభిప్రాయం. రోజా, నాకు ఐఏఎస్ అవ్వాలనే ఉంది, కానీ లచ్చగొండితనం నిన్న ఈ దేశంలో ప్రభుత్వ అధికారులను రాజకీయ నాయకులు ప్రశాంతంగా డ్యూటీ చేసుకునేవారు. రోజా, శివ, నువ్వు కలెక్టర్ అయితే ఈ ప్రజలకి న్యాయం జరుగుతుందని నా కోరిక. నీ నిర్ణయం ప్రకారమే తొందరలోనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ ప్రిపేర్ అవుతారు. రోజా, శివ, నువ్వు గట్టిగా ప్రయత్నించాలా గానీ తప్పకుండా విజయం సాధిస్తావు. అది సరే, అంతా నా గురించే చెప్పించుకుంటున్నారు, మీ గురించి ఏమీ చెప్పడం లేదు. మా దగ్గర ఏముంటాయండి, ఈ రోజుల్లో అమ్మ నాన్న కాలేజీ పంపించాలంటేనే భయపడుతున్నారు. రోజా, ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మీలాంటి ఆడపిల్లలే ఆటంబొమ్మ లాంటి వాళ్ళని నిరూపించాలి. రోజా, శివ, నాకు కాలేజీకి టైం అవుతుంది, మరలా వచ్చినప్పుడు నీతో వివరంగా చెప్తాను. మిస్ రోజా, నీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నదే నా ఆశ.
సఖీ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మ తీయనైన ఓ ప్రేమ తేనె బాణగారమ్మ స్వామి చిలుకుల సందె వెలుగుల కొత్త వరదగారమ్మ కౌగిల్సకే ఓ ప్రేమ సరదా పడగా సఖీ ప్రేమ వేడి వేడి వేడుకోను వినమ వయ్యాలలో వేడి చూపుమా తీరం చేరుస్తున్నది నవ్వేరమ్మా నా ప్రాణం నీవే అంటే నమ్మలే ప్రేమ కౌగిల్సకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మ తీయనైన ఓ ప్రేమ వేరే బాణగారమ్మ స్వాతి చిలుకుల సందె వెలుగుల కొత్త వరదగారమ్మ ప్రేమ అబ్బాబాయా టచ్ మీ డోంట్ టచ్ మీ మసా కూర్చో త్వరగా త్వరగా కూర్చోవాలి అందరూ
ఎందుకు తెలుగు ఏంటి ఆ కోరిక తీరుస్తానా? ఏం తీరుస్తావులే, కింద వాళ్ళే తీరుతారు, పైన వాళ్ళు ఏం తీరుస్తారు నా కోరిక? అదేదో చెబితే నేను తీరుస్తా. ఏంద్రా నువ్వు తీర్చేది ఆ కోరిక? నీకే 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 అయ్యో చెప్పలేక అస్సలు చెప్పలేను. నాది ఏడు ఈలేనా గాని వచ్చేడు బాగా ముదిరిద్దే. పెంచవులో పెంచవు బాగా, కృష్ణానది లాగా బాగా పెంచవు. ఈరేసి డిఏపి వేసి పెంచవు. ఒక్కసారి నాకు ఇస్తే నా గుంటగింట్లో దాచిపెట్టుకున్నావు కదా. నీది నాకు ఇచ్చానంటే అబ్బో నీది నాకు ఇచ్చాననుకో, కీర దోసకాయలా కసకసలాడేది ముదిరిపో ముడుచుకుపోతుంది. ఇది మాత్రం నాకు ఇయ్యండ్రు. మన టపాగోడు ఉన్నాడా, మన టపాగోడు, ఆడికి గొర్రె మేకపో తెగదు గాని ఆడేమో సొక్కా ఇట్టా పెట్టుకొని ఇట్టా ఇట్టా నడుస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడిస్తాడు బాగా. ఆహా, వాడిస్తాడా? ఏమిస్తాడు వాడు? వాడి దగ్గరికి వెళ్ళా, అరిచే కుక్క కరిచే కుక్క అరవదన్నట్టు వాడి దగ్గరికి వెళ్తే అసలు బెండకాయలా ఉండేది దొండపండు లాంటి పండిపోయింది. నీ దగ్గరే ఉందో నాకు తెలుసులే, డబ్బుల్లా డబ్బులు దాచుకునే మొంతలాగా లావోటి డొక్క తప్ప ఏమీ లేదు నీకు. అందరూ ఎవనోళ్ళు నా ముందే చూస్తున్నారు కానీ నీ కోసం నేను తగ్గాను భయ్యా. అది నీకే సొంతం భయ్యా. నీ వెనకేముందో నాకు తెలుసులే. నీ దగ్గరే ఉందో నాకు తెలుసులే గాని చెప్పు. ముట్టుకుంటే మూడుసుకుపోతుంది, పట్టుకుంటే పొడుచుకుపోతున్నాయా? అదే నీ దగ్గర ఉంది కదా. చూడు భయ్యా, నన్ను నా అన్నాన్ని చూస్తానికి ఎంత అమ్మక్కలు వచ్చి ఉన్నారు, కానీ నా అన్నాన్ని చూస్తానికి వచ్చిన వాళ్ళు ఎవరు నాకు దిష్టి పెట్టద్దు.
నీది అందమైతే మరి రంభ ఊరసి మేడక వీలంతా ఎవర్రా? ఒక్కసారి నన్ను కూడా చూడు. నీ దగ్గరే ఉంది చూడడానికి. డబ్బులు దాచుకునే ముంతలాగా ఇంత డొక్కేసుకొని చిలిపి ఏదో మాట్లాడేసి చిల్లర సచ్చినోడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బులోనే డబ్బులు దాచుకుంటారా ఏంటి? అన్నం కూడా దాచుకోవచ్చు, దాచుకోవచ్చు, దాచుకోవచ్చు. అసలు నేను అత్తాడు చూస్తా, నేను అటు చూస్తావేంది? ఏది మాత్రం దాచుకోవచ్చు, మొత్తం చూసుకోవాలా ఏంటి? నీకేంరా బాబు, నీకు ఇచ్చాను అనుకో, నువ్వు ఇచ్చేది నాకు తాడేసుకో ప్రశాంతంగా చేలో తిరిగేవాడిని. ఈ డ్రామా బోమా అని లేవో నీ దగ్గర పడేశారు. నువ్వేమో వదలవాయా, ఈ కర్మేమో తెగదాయా. అందుకనే మన ఊర్లో ఉన్నాడు చూసా కుమరాబాద్ బొబ్బులు వాడు ఉన్నాడు చూసా, కుమరాబాద్ బొబ్బులు వాడు. ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడు మంచి వాడా వాడా మనిషి మాత్రం ఎత్తుగా ఉంటాడు, ఎర్రగా బొర్రగా ఉంటాడు. కానీ వాడి దగ్గరికి వెళ్తే మనిషే కానీ వాడి దగ్గర ఇసుగు లేదని చెప్పేసి వెనక తిరిగి వచ్చా. ఆడి పేరు చెప్పాను నేను. ఆడి దగ్గరికి వెళ్తే బాగా పెంచుతాను. బెండకాయకి వెళ్తే బెండకాయ పండిపోయి ఉంది. మనకొద్దురా బాబు అని తిరిగి వచ్చా. ఏదో చెప్పు సాగు, ఏం నుంచుంటా అందరు చూస్తుంటే చూస్తుంటే అబ్బో, వీళ్ళు చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకొక్కసారి అమ్మమ్మ పార్టీ అనపడం ఆ పాట దాకా నేను రానేను, నీ దాకా అస్సలు రానేను. నాకంటూ ఒక లవర్ ఉన్నాడు, ఆ లవర్తోనే నా పాట, ఆ పాటతోనే మొత్తం. ఆ లవర్ ఎవరు నీకు చెప్పాలా లేదంటే? ఒరే బాబు, నీకు దండారయ్యా, నన్ను వదిలే, నేను పోతా.
ఇలా రాసి పెట్టున్నది ఇలా రాసి పెట్టున్నది మన ఉబ్బరము అభ్రమంగా అభ్రమణమ్మా అభ్రభు సాధు బంధు
ఆ